గొడవ జరిగింది అని అన్నారు. అసలు ఏం గొడవ అది? ఊరికేనే అంటే ఇంకా ఈ పార్టీస్ వల్ల రెగ్యులర్గా ఇంకెక్కువ తాగడం చేయడం వల్ల ఏ ఫ్యామిలీలో అయినా కానీ హస్బెండ్ కంటిన్యూస్గా తాగుతూ ఉంటే ప్రాబ్లమే అవుతుంది కదా, అలా ఎక్కువ పార్టీస్ జరగడం వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు కట్టుకున్న భార్య ఉంది, సో మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది చంద్రకాంత్, సో ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. సో ఇంత ప్రేమగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి సో పవిత్ర జయరాం దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఏదైనా జరుగుతూనే కదా అక్కడికి వెళ్తాడు. ఇక్కడ జరిగింది ఏం లేదు, అక్కడ జరిగింది కమిట్మెంట్ అంతే. అంతే. సో కమిట్మెంట్ అయ్యింది, అయిపోయింది. ఆయన అంతగానం క్లోజ్ అవ్వడానికి కారణమే కమిట్మెంట్ అయినాక నాకు తెలిసిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యాయి. అడిగితే మేము ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము అనేసి అని అన్నారు. అంటే నా ఫోన్లో నుంచి తనకి మెసేజ్ పెట్టాడు, మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు, చెయ్యొద్దు, మీరు ఫ్రెండ్స్ లాగా ఉంటే ఓకే అన్నట్టు మెసేజ్ పెట్టాడు. అది నేను మెసేజ్ అయితే అసలు పెట్టలేదు తనకి. సో తను పెట్టుకున్నాడు అనమాట. సో నేను పెట్టినాడు. తర్వాత కట్ చేస్తే నేను అన్నాను, సరే అయితే మీరు ఇట్లా అంటున్నారు కదా, నీ ఫోన్ ఓపెన్గా ఉండాలి, ఏ మెసేజ్ ఏది నాకు డిలీట్ చేయొద్దు, ఏది కావద్దు అంటే ఇంకా అప్పటి నుంచి మెల్లిమెల్లిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంటే నేను తన ఫోన్ ట్రాకింగ్ చేయడము, ఎందుకంటే ఒక్కసారి దొంగ బయటపడినాక మనం ఖచ్చితంగా ఫాలో అప్ అయితే డౌట్ అని ఎందుకు, ఇప్పుడు ఒకటే సెట్ ప్రతిరోజు కలుస్తారు, షూట్ రెగ్యులర్గా ఉంటుంది, ఇద్దరికి సైమిల్టేనియస్గా అక్క తమ్ముడు క్యారెక్టర్ సీన్స్ పడుతూ ఉంటాయి, అక్కడ కలుసుకున్నాక ఇంకా మనకు డౌట్ ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యారు, ఇంకా మనం ఫ్రెండ్స్ అని ఎట్లా నమ్ముతాం? డౌట్ కంటే క్లారిటీ అక్కడ ఉంది. సో అందుకనేసి అంటే అప్పటి నుంచి ఫోన్ లాక్ చేసేసుకున్నాడు. ఫోన్ లాక్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను ఏం చేశాను, ఫోన్ లాక్ తను ఒకసారి పార్టీ చేసుకున్నాక ఫుల్ అయిపోయి ఉన్నట్టు ఓపెన్ చేశాడు ఫోన్. తనకు తెలియదు నాకు లాక్ ఓపెన్ ఉంది అనేసి. నేనేం చేసాను, తనతో చాట్ చేశాను, ఇతను చాట్ చేసినట్టు చాట్ చేసినప్పుడు ఐ లవ్ యూ మామా అని పెట్టాను. లేదు, తన ఐ లవ్ యూ మామా అనేసి అని అంటే మీ టూ మామా అనేసి నేను అన్నాను. మీ టూ మామా అనగానే తనకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఏమవుతుందో మనకు తెలియదు. అయితే నేను ఇమీడియట్గా కాల్ చేసిన. కాల్ చేయగానే కాల్ కట్ చేసి సారీ శిల్ప అని అన్నది, అంతే.